హలో అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మనం రవ్వ లడ్డూలు చుట్టుకుందామండి. ఈ స్వీటు పాతదే అయినా మా అత్తగారు ప్రతి ఏడు మా పిల్లల పుట్టినరోజుకి రవ్వ లడ్డులే చుట్టుకునేవాళ్ళం అండి. చుట్టేసుకుందాం, 2 నిమిషాల్లో చుట్టేద్దామండి. ఇగోనండి రవ్వ లడ్డులకు కావాల్సినవి. రవ్వ బొంబాయి రవ్వ అండి, 2 గ్లాసులు ఉంది. 2 గ్లాసులకి 1.5 గ్లాసు పంచదార పోసుకోవాలి, ఇంకొక అర గ్లాసు పోసుకోవాలండి. ఎండు కొబ్బరి తురుముకోవాలండి, కొంచెం జీడిపప్పు, అయిగో పాలు, యాలక్కాయలు పొడండి. ఓకేనా? ఇదిగోనండి ఎండు కొబ్బరి ఇలా తురిమేసుకోండి. ఇదిగోనండి స్టవ్ వెలిగించేసుకుని బాండి పెట్టేసుకుందాం. బాండి పెట్టేసుకుని కాస్త నెయ్యి వేసుకుని దూరగా నిదానంగా వేయించుకోవాలండి. పచ్చిపోయేంత వరకు, బొంబాయి రవ్వ పచ్చిపోయేంత వరకు చక్కగా దూరగా వేయించుకోవాలన్నమాట. సరేనండి. ఓకేనండి, ఏం చేసుకుందాం. ఇదిగోనండి చక్కగా వేగు పడుతుంది. నిదానంగా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకోవాలి. పెద్ద సెగ పెడితే బాగోదు, మాడిపోద్దు, కానీ వేగదండి. అందుకని నిదానంగా వేయించుకుందాం. ఇప్పుడే దూరగా మొదలైందండి, ఇంకా వేగాలి, బాగా వేగాలి. బాంబాయి రవ్వ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాం కదండి. ఒక పక్కనేమో మిక్సీ పట్టేసుకుందాం. పంచదారని ఇందులో మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీ పట్టేసుకుంటున్నాను. చక్కగా మెత్తగా పొడి అయిపోయింది చూడండి. చూడండి రవ్వ ఏది పట్టేసింది చక్కగాను. ఇంకొంచెం వేగనిద్దాం అండి. గోధుమ కలర్లోకి వచ్చేసింది చూడండి, అలా వేయించుకోవాలి. అప్పుడు ఈ ఎండు కొబ్బరిని కూడా వేసేసి కొద్దిగా వేయించుకున్నామంటే చాలు. జీడిపప్పు విడిగా వేయించుకుందామండి, దీంట్లో వేస్తే బాగోదు. ఆ ఎండు కొబ్బరి కూడా కొంచెం ఏగనిచ్చేసి బేసన్లో పోసేసుకుందామండి. ఇదిగోనండి ఏగిపోయింది, సెగ కట్టేసుకుంటున్నాను. ఇది బేసన్లోకి పోసేసుకుందాం. పంచదారని కూడా వేసేసుకుందాం. సరిపోద్ది అనుకుంటున్నానండి, చాలు. కావాలంటే వేసుకుందాం. అది కలిపేసాను కదా, ఈ కాస్త పంచదార కూడా వేసేద్దాం. నేతిలో వేయించుకుని వేసేసాను. యాలక్కాయల పొడి, ఇదిగోనండి పాలు మనకి ఎంత కావాలంటే అంత వేసుకుని చక్కగా ఉండలు చుట్టేసుకుందాం. పచ్చటి పాలు, ఇదిగోనండి చక్కగా కలిసిపోయింది. ఉండలు చుట్టేసుకుందామా. లడ్డూలు చుట్టేసుకున్నాం. చక్కగా అమ్మవారికి నైవేద్యం తీసేసుకున్నాం. ఇదిగోనండి చక్కగా ఉండలు చుట్టేసుకున్నాం.